హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము నిష్పత్తి అనుపాతానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కూడా మీతో చేయించడం జరుగుతుంది. సార్ ఓపిక్గా ఇక్కడ ఇచ్చేటటువంటి ఎవ్రీ క్వశ్చన్ని నేను చదివిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాను. మీ యొక్క సొల్యూషన్ని ఆన్సర్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో చాట్ బాక్స్లో కామెంట్ చేయండి మై డియర్ టీచర్. ఓకేనా మై డియర్ టీచర్స్, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ A:B is equal to 3:4, B:C is equal to 5:10, then find A:B:C అన్నాడు. ఇటువంటి మోడల్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో లేవు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. A:B అనేది 3:4, B:C అనేది 5:3 అయితే A:B:C విలువ ఎంత అని అంటున్నాడు సార్. దీని ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ క్వశ్చన్ చదివిన తర్వాత మీకు టైమర్ ఇస్తున్నాను కాబట్టి 30 సెకండ్స్ సరిపోతుంది సార్. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. జనరల్గా యారో మార్క్స్ ఇస్తూ చెప్పేటటువంటి మెథడ్ ఒకటి, సో మన మెథడ్ కూడా ఒకటి మీకు చెప్పి దానిపైన క్లారిటీ తెస్తాను సార్. సో లాస్ట్ 10 సెకండ్స్ ఉంది, జాగ్రత్తగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. 5, 4 అండి, 3 and 2, 1 అండ్ టైమ్స్ అప్. ఒకసారి చూడండి మై డియర్ టీచర్, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి సార్. జనరల్గా ఏం చేస్తామంటే సో A:B:C అని రాసుకొని ఇక్కడ 3:4 ఇది అండ్ వచ్చేసి 5:3 అది అని చెప్పేసి ఇలా రాస్తాం. రాసిన తర్వాత జనరల్గా నేర్పించే కాన్సెప్ట్ ఏంటి? ఈ యారో మార్క్స్, ఇక్కడ యారో మార్క్స్, ఇక్కడ యారో మార్క్స్ ఇలా ఇచ్చేస్తాం. ఇచ్చేసి 3 into 5 అని అర్థం. 3 into 5 = 15, 4 5 = 20, 4 3 = 12 ఇలా చెప్తామండి. కానీ నేను ఈ కాన్సెప్ట్ వద్దని చెప్తున్నాను సార్. ఎందుకు వద్దని చెప్పుకుంటున్నానంటే ఒకసారి ఆలోచించండి. నేను దీని యొక్క సమాధానం చెప్పిన తర్వాత, అంటే ఇది కూడా కరెక్ట్ సమాధానమే, బట్ మనం చేసేటటువంటి ప్రొసీజర్ ఏంటి ఒకసారి చెప్పిన తర్వాత ఎందుకు వద్దంటున్నానో చెప్తానండి. చూడండి, సేమ్ మనం కూడా A:B:C రాసుకున్న తర్వాత సేమ్ 3:4 రాస్తాము, ఇక్కడ 5:3 రాస్తామండి. సో ఇక్కడ వరకు కామన్ సార్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ యారో మార్క్స్ ద్వారా వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 4 అంటే 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు కనుక్కోమన్నప్పుడు అయితే చూద్దాం. అది ఇలా చూడండి, జస్ట్ ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో దాని పక్కకే ఉన్నటువంటి ఈ 4ని ఇక్కడ రాసేసుకోండి. ఇక్కడ దాని పక్కకే ఉన్నటువంటి ఈ 5ని ఇక్కడ రాసుకోండి, చాలు. అంతే అండి, సింపుల్గా. చూడండి, 3 5 = 15 నిష్పత్తి, 4 5 = 20, 4 3 = 12. దట్స్ ఇట్, ఎనఫ్ అయిపోయింది సార్. చూడండి, 15:20:12 ఇక్కడ కూడా అదే వచ్చేసింది. మరి ఇది ఎందుకు వద్దు, ఇది ఎందుకు చేయాలి సార్ అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్లో భాగంగా నేనేమంటానంటే A:B B:C ఇచ్చాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ C:D అనేటటువంటిది ఇంకోటి ఇచ్చాడు అనుకుందాం సార్. C:D ఇచ్చాడు. C:D ఇక్కడ C:D ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 1:2 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు A:B:C:D అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? A:B:C:D ఉంటుంది. A:B వచ్చేసి 3:4, B:C వచ్చేసి 5:3 అండ్ C:D వచ్చేసి 1:2 ఇలా చేయాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యారో మార్క్స్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే వేటిని యారోస్ ఇవ్వాలి, ఏ రకంగా మనం ఇంటూ చేసుకోవాలి, ఇది కన్ఫ్యూజన్ ప్రాసెస్ అండి. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్ అంటే మన కాన్సెప్ట్లో ఏదైతే ఫిల్ చేయాల్సినటువంటి ఉన్నాయో ఇలా చూడండి, ఇవి ఫిల్ చేయాల్సినటువంటి బాక్సెస్. ఇక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అప్పుడు ఏమీ లేదు, పక్కన ఏదైతే ఉందో సేమ్ అలాగే యాస్టీస్గా రాయండి, చాలు. తర్వాత ఇక్కడ 3 రాసేసుకోండి. ఇక్కడ ఇటుపక్క ఖాళీగా ఉన్నది 5, ఇటుపక్క 1 1 అంతే. ఇక అన్నీ ఇంటూ చేయండి. 3 5 = 15, 15 1 = 15 ఖతం. 4 5 = 20, 20:1 20. తర్వాత 3 4 = 12 అండ్ 12 ఇక్కడ ఏం చెప్తామండి? సో 4 3 = 12 అండ్ 12 2 = 24. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది కదా, అంతే. సో ఇలా చేసేయండి. మీరు ఒకవేళ యారోస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే చెక్ చేయండి, మీకు ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది సార్. అందుకే యారోస్ కాకుండా ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మనం ట్రై చేయండి, చాలు. పక్కన ఉన్నది రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. సో సేమ్ ప్రాసెస్లోనే, బట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు చూద్దాం. If 2A is equal to 3B and 4B is equal to 5C, then what is the ratio of A:B:C అని అంటున్నాడు. సో 2A అనేది 3Bకి సమానము మరియు 4B అనేది 5Cకి సమానం అయితే A:B:C ఎంత?
మీ టైమర్ స్టార్ట్ అండి. సో జాగ్రత్తగా ఏంటంటే ఈ టైమర్ అనేది మీరు ఖాళీగా ఉండడం కంటే ప్రాక్టీస్ చేయండి. పెన్ను పేపర్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే దాని యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్. ఓకేనా? ప్రయత్నం చేయండి, తప్పేం లేదు ప్రయత్నంలో. సో ఇక్కడ 2a = 3b అన్నాడు. ఓకే, 4b = 5c అన్నాడు. రైట్. సో మీ ఆన్సర్ కోసం మాత్రమే ఈ టైమర్ అండి. మీరు ప్రయత్నం చేయడం కోసం మాత్రమే, ప్రాక్టీస్ చేయడం కోసం మాత్రమే. రైట్, చూడండి 2a = 3b అన్నాడు కాబట్టి నేను ఇక్కడ bని ఇక్కడ పంపించుకుంటే ఏమవుతుంది సార్ అంటే a/b = ఇది 3 అలాగే ఉంటుంది, 2 అక్కడ పంపించుకుంటే 2 అవుతుంది. అప్పుడు ఏమైంది సార్? సింపుల్గా a/b = 3:2 అయింది. అంతే అమ్మా, అంతేగా. a/b = 3:2. 2a = 3b అంటే bని ఇక్కడ పంపించుకున్న బై అయింది, 2 అక్కడ పంపించుకుంటే బై అయింది. సో 3/2 a/b. a/b is nothing but 3:2. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? 4b. సో 4b = 5c. సేమ్ c ఇక్కడ పంపించుకోండి. b/c = 5/4 అంటే ఇక్కడ b/c = 5/4. కథ. ఇప్పుడు ఏముంది సార్? ఇక్కడ మీకు కావాల్సినటువంటివి రెండు కూడా వచ్చేసాయి. a/b వచ్చింది, b/c వచ్చింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? a/b కావాలి. సింపుల్గా ఇంతకుముందు చేసినటువంటి కాన్సెప్ట్ ప్రకారం a/b/c రాసేసుకోండి. 3:2 ఇక్కడ, 3:2 ఇక్కడ, ఇక్కడ 5:4. ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. ఓకే, ఖాళీగా ఉన్న ఫిల్ని మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ 2 పెట్టేస్తారు, ఇక్కడ 5 పెట్టేస్తారు. 3 5 15, 2 5 10 అండి, 2 4 8. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయిందిగా. ఒకవేళ క్యాన్సిలేషన్ అవుతే అన్నింటినీ ఒకే స్థిర సంఖ్య చేత క్యాన్సిల్ చేసేయండి, సరిపోతుంది. కానీ క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇది 2 అవుతుంది కానీ ఇది 2తో కాదు, ఇది 5తో అవుతుంది కానీ ఇది 5తో కాదు. కాబట్టి అన్నీ కూడా డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉండాలి. రైట్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఈ ప్రశ్నను గమనించండి. In a class of students, the ratio between the boys and girls is 7:5. The girls are 24 less than boys అంటున్నాడు. And then find the total number of students in the class. ఇక్కడ ఒక తరగతిలో బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి వచ్చేసి ఓకేనా 7:5. అబ్బాయిల కంటే అమ్మాయిలు 24 తక్కువగా ఉన్నారు. అప్పుడు తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అంటున్నాడు సార్. మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మీ టైమర్ అయితే స్టార్ట్ చేశాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. పెద్ద కష్టమైన ప్రశ్న కాదు. ప్రశ్న అది పెద్దగా కనిపిస్తుందే కానీ చాలా సులభంగా మనం చేయొచ్చు. కొంచెం ఆలోచించి ఆన్సర్ పెట్టండి సార్. ఓకేనా? ఓకే, నిష్పత్తి అనుపాతంలో భాగంగా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ కూడా ప్రతిరోజు మీకు ఇలాంటి 5 బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగుతాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తల్లి. రైట్ అమ్మా, టైం అప్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? బాయ్స్ అండ్ గర్ల్స్ అంటున్నాడు. సార్ బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ 7:5 అంటమ్మా. 7:5. వీటి రేషియో వచ్చేసి 7:5 అంట. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏంటి? బాలికల మధ్య నిష్పత్తి 7:5, అబ్బాయిల కంటే అమ్మాయిలు 24 తక్కువ. ఆ రేషియో యొక్క వ్యత్యాసము కూడా ఆ 24కు సమానం అవుతుంది. ఆ రేషియో యొక్క వ్యత్యాసం వచ్చేసి 7 - 5 = 2 పార్ట్స్. సో ఈ 2 పార్ట్స్ అనేటటువంటిది ఆ 24 మంది అమ్మాయిలకు అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్కి సరిపోతుంది కాబట్టి సో అప్పుడు ఏం చేస్తున్నాం? సో 2 parts = 24 అని రాసుకుంటామండి. 2 parts = 24. ఏమంటున్నాడు? అబ్బాయిల కంటే అమ్మాయిలు 24 తక్కువ. సో 2 parts = 24. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటున్నాడు కాబట్టి టోటల్ రేషియో ఏమవుతుంది? 12 అవుతుంది. 12 parts అవుతుంది. సింపుల్గా అంతే కదా. ఓకేనా? వాటి డిఫరెన్స్ 24కు సమానమైనప్పుడు మొత్తం ఎంత? సో 12 parts ఎక్కువ బై తక్కువ ఇంటూ 24. సో 12 2 1 జా 2 12 జా. సో 12 జా 144 స్టూడెంట్స్ అంటే. సో నెంబర్ ఆఫ్ ఓకేనా టోటల్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అంటే 144 స్టూడెంట్స్. క్లియర్ మై డియర్ టీచర్స్? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ తల్లి. సో ఈ ప్రశ్న చూడండి. సో సులభమైన బిట్లే అమ్మ, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. క్వశ్చన్ నేను ఒకసారి చెప్తున్నాను. సార్, ఇన్ ద మిక్చర్ ఆఫ్ 72 liters
milk and 72 liters of milk and water, the ratio between the milk and water is 7:5 అంటున్నాడు respectively, and is if 6 meters of milk and 12 meters of water of added to the mixture, ఓకేనా, then find the ratio between the milk and water. అప్పుడు తర్వాత ఇప్పుడు మనకు 72 లీటర్స్తో ఉన్నటువంటి ఒక మిక్చర్ ఉంది, అందులో మిల్క్ అండ్ వాటర్, పాలు మరియు నీటితో కలిపినటువంటి 72 లీటర్లు కలిగినటువంటి మిశ్రమం కలదు. అందులో పాలు మరియు నీటిలో వారి నిష్పత్తి వచ్చేసి 7:5. ఆ తర్వాత 6 లీటర్ల పాలు 12 లీటర్ల నీటిలో ఆ మిశ్రమంలో కలిపితే, ఆల్రెడీ 72 లీటర్ల మిశ్రమం ఉంది, అయితే అందులో 6 లీటర్ల పాలు 12 లీటర్ల నీటిని కనుక ఆ మిశ్రమంలో కలిపితే ఆ తర్వాత వచ్చేటటువంటి పాల మరియు నీటి నిష్పత్తిని అడుగుతున్నాడు. చాలా సింపుల్ పెట్టేశారు, ఒకసారి కామెంట్ చేయండి మై డియర్ టీచర్. రైట్ అమ్మా, ఓకే, మీకు ఆన్సర్ కరెక్ట్గా చదివి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మై డియర్ టీచర్స్. మీకు ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మన యాప్లో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మన యాప్ యొక్క లింక్ని, టెలిగ్రామ్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి మీకు మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాను. సో కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు తల్లి. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సో 72 పాలు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మిల్క్ ప్లస్ అండ్ వాటర్ వచ్చేసి మనకు 72 లీటర్స్ ఉన్నాయండి. 72 లీటర్స్ ఉన్నాయి. సో 72 లీటర్స్ ఉన్నాయి. రేషియో వచ్చేసి మనకు 7:5 ఉంది. 7:5. సో ఈ టోటల్ పార్ట్స్ అనేది ఈ 72 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది కదా, అంటే ఇది 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 72 లీటర్స్ అవుతుంది. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది, 12 1 12 6 జా. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 6 లీటర్స్ అయింది. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 లీటర్స్ అయింది సార్. మరి 1 పార్ట్ 6 లీటర్స్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ మిల్క్ చూడండి, ఇక్కడ మిల్క్ విషయంలో రాస్తాను, ఆ తర్వాత ఇక్కడ వాటర్ విషయంలో రాస్తాను. వాటర్ మిల్క్ ఏమో 6 అంటే 7 పార్ట్స్ ఉంది కాబట్టి 7 6 42 లీటర్స్ మిల్క్ ఉంది. నెక్స్ట్ 5 పార్ట్స్ అంటే 5 6 30. సో 30 లీటర్స్ వచ్చేసి మనకు వాటర్ ఉంది. 5 6 30 లీటర్స్ వాటర్ ఉంది. ఇప్పుడు తర్వాత ఏం చేశారంటే 6 లీటర్లు పాలు కలపడం జరిగింది, అంటే 48 లీటర్స్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, 12 లీటర్స్ మనకు యాడ్ చేశాడు కాబట్టి ఏమవుతుంది, ఇది మనకు 42 లీటర్స్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అంటున్నాడు. సో ఇప్పుడు మనకు మిల్క్ అండ్ వాటర్ రేషియో ఏమవుతుంది సార్, ఇది 48 ఈస్టు 42 అంటే మనకు క్యాన్సిలేషన్ చేయండి, 6 8 జా 6 7 జా. సో 8:7 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఓకేనా, అండ్ అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఇది ఏ బ్యాగ్ కంటైన్స్ 270 రూపీస్, సో కన్సిస్టింగ్ ఆఫ్ 1 రూపీ 50 పైసా అండ్ 25 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో 2:3:4 రెస్పెక్టివ్లీ, అండ్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఇన్ ఏ బ్యాగ్. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఒక సంచిలో 270 రూపాయలు ఉన్నాయి. వరుసగా 2:3:4 నిష్పత్తిలో 1 రూపాయి 50 పైసలు మరియు అదేవిధంగా 25 పైసల నాణ్యాలు కలిగి ఉన్నటువంటివి ఉన్నాయి. అప్పుడు ఆ బ్యాగులో ఉన్న 25 పైసల యొక్క నాణ్యాల సంఖ్య ఎంత అంటున్నాడు సార్. సో చాలా జాగ్రత్తగా ఆలోచించండి సార్. దీనికి 30 సెకండ్స్ మీ యొక్క టైమర్ స్టార్ట్ అయింది. బీ కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ టీచర్స్. ఓకేనా, ఇది గతంలో కూడా మనకు డిఎస్సిలో మరి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. ఓకేనా, కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇది లాస్ట్ ప్రశ్న ఈ వీడియోలో. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మై డియర్ టీచర్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నారు సార్ అంటే, ఓకేనా, ఒక సంచిలో 270 రూపాయలతో ఉన్నటువంటి ఒక సంచి ఉంది. ఓకేనా, 270 రూపీస్ ఉన్నాయి. ఆ రేషియో ఏమంటున్నాడు సార్ అంటే 2:3:4 అని ఇస్తున్నాడు సార్. 2:3:4 అంటున్నాను. అయితే ఇక్కడ మరి ఈ 2 రూపీస్ 2 రేషియో అనేది 1 రూపీ, ఇది వచ్చేసి 50 పైసా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 25 పైసా ఉన్నటువంటి రేషియో. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీటిని మనం ఏం చేయాలి, ఈ రేషియోస్ని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఇంటూ చేసుకుంటాం సార్. ఇంటూ చేసుకుంటాను. ఓకేనా, ఇంటూ చేస్తే ఏమవుతుంది, ఇది 100 పైసా అని చెప్పొచ్చు.
ఓకేనా. ఇది 50 NP, ఇది వచ్చేసి 25 NP. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే ఇక్కడ ఏమొస్తాయి సార్ అంటే 200 ఇక్కడ 150 ఇక్కడ 100 వచ్చేసింది. ఎందుకు మనం ఇంటూ చేసుకోవాల్సి వచ్చింది సార్ అంటే ఇక్కడ 250 రూపీస్లలో ఉంది కదా, సో వీటిని కూడా మనం అలా మార్చుకున్నాం. ఇప్పుడు ఈ రేషియోని క్యాన్సిల్ చేస్తే ఈ జీరో క్యాన్సిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 4 జా 5 3 జా 5 2 జా వచ్చింది సార్. 4:3:2 వచ్చింది సార్. అంటే వాటి యొక్క రేషియో ఎంత వచ్చింది? 4:3:2 లెక్కలో వచ్చేసింది. రైట్, ఇలా వచ్చేసింది సార్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను సార్ అంటే నేను ఈ మొత్తం 270 రూపాయలకు సమానం చేసేద్దామండి. ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది సార్? ఇప్పుడు 4 + 3 + 2 = 9 పార్ట్స్ అవుతుంది. 9 పార్ట్స్ అవుతుంది. అంటే మనకు కావాల్సిన యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏవి? మనకు 25 పైసా కావాలి కాబట్టి ఇది 2 పార్ట్ అమ్మా. సో కాబట్టి 2/9 × 270 రూపీస్. 2/9 × 270 రూపీస్. ఇక్కడ 9 × 9 930 వచ్చేసింది. అంటే టోటల్లీ 60 వచ్చిందమ్మా. 60 రూపీస్ వచ్చింది. 25 పైసాగా ఉన్నటువంటి కాయిన్స్ మొత్తం కలిపితే ఎన్ని రూపాయలు అవుతాయి సార్ అంటే 60 రూపాయలు వచ్చింది. 60 రూపాయలు వచ్చింది. కానీ మరి 60 రూపాయలకు ఎన్ని కావాలి 25 పైసాసు అంటే 1 రూపీకి 4 చొప్పున మరి 60 రూపీస్కి ఎన్ని అవుతాయి సార్ అంటే ఇంటూ 4 చేసుకుంటాం. 240 కాయిన్స్ కావాలి సార్. 240 కాయిన్స్ అవసరం పడతాయి. సో ఇలా మనం దీని యొక్క సొల్యూషన్ని చేస్తాం మై డియర్ టీచర్. మరి ఇంకా ఇలాంటి నెంబర్ ఆఫ్ బిట్స్ రోజు కూడా మీతో 5 లేదా 10 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేయిస్తూ వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మై డియర్ టీచర్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.